మోయాబీయురాలు, అన్యురాలు, ఒక విగ్రహారాధికురాలు. అలాంటి రూతు నయోమికి కోడలైన తర్వాత మోయాబు దేశంలో నుంచి దేవుని యొక్క పట్టణం అని పిలువబడేటువంటి బెత్లెహేంలోకి అడుగు పెట్టింది. బోయజు పొలంలోనికి వెళ్ళి పొలము చివరలలో పరిగె ఏరుకోవడం మొదలుపెట్టింది. కొన్ని దినములైన తర్వాత పనల మధ్యలో ఏరుకోవడానికి కూడా ముందుకొచ్చింది. ఇంకొన్ని దినములైన తర్వాత ఇంకొంచెం ముందుకొచ్చింది. ఆ తర్వాత ఆశ్చర్యం, ఏ పొలంలో అయితే పరిగె ఏరుకుందో ఆ పొలానికి యజమానురాలుగా మారిపోయింది. తన ఆధ్యాత్మిక జీవితంని ఒకవేళ మనము గ్రాఫ్గా చిత్రీకరించగలిగితే మోయాబు దేశంలో నుంచి బెత్లెహేము నుండి బోయజు పొలంలో చివరిలో ఉన్నది. అక్కడి నుంచి ఎలా వచ్చింది? ఇంకొంచెం మధ్యలోకి వచ్చింది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చింది. అక్కడి నుంచి ఏకంగా పొలానికే ఏమైపోయింది? యజమానురాలైపోయి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తన పేరు నమోదుపరుచుకున్న తారాస్థాయికి తన ఆధ్యాత్మిక జీవితం, సాక్ష్య జీవితం వ్యాపించింది.